హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని. నేను నేమ్ కూడా ఎందుకు పెట్టాను ద సెకండ్ ఛాన్స్ అని అంటే, లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్ ఏ సెకండ్ ఛాన్స్ టు ఇంప్రూవ్ దేర్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. బికాజ్ ఫిజికల్ హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, కాకపోతే మనం అది ఎప్పుడు గుర్తించాం అనమాట. ఏముందిలే అన్నట్టు నెగ్లెక్ట్ చేసేస్తాం. బట్ ఎవ్రీ వన్ హ్యావ్ ఏ గుడ్ ఛాన్స్ టు చేంజ్ దేర్ హెల్త్ విత్ దేర్ గుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఏంటి సడన్గా ఒక ఫిజికల్ హెల్త్ గురించి అలా మాట్లాడుతున్నారు అంటే, బికాజ్ ఐ వెంట్ త్రూ ఏ ప్రాసెస్, వెయిట్ లాస్ ప్రాసెస్ నేను వెళ్ళాను అనమాట. అండ్ అక్కడ నేను నేర్చుకున్న కొన్ని విషయాలు నాకు మీతో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అంటే ఏంటి అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేస్తాము జనరల్గా వెయిట్ లాస్లో, అండ్ నేనేం చేశాను, అండ్ ఎలా తిరిగి కొంచెం వెయిట్ గెయిన్ ఎలా అవుతారు, దాన్ని కన్సిస్టెంట్గా ఎలాగా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను అక్కడ నేర్చుకున్నాను అనమాట. ఒక రెప్యూటెడ్ దాంట్లో నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను. అక్కడ నేను హెల్త్ కోచ్గా కూడా కొన్ని డేస్ చేశాను అనమాట. సో నేను అక్కడ నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఇన్ ఏ గుడ్ వే కొందరికైనా హెల్ప్ అవుతుంది అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. దట్స్ వై everyone have a good chance to change their physical health and that is second chance. అందుకే ఆ పేరు పెట్టాను అనమాట. ఎట్ ది సేమ్ టైం మెంటల్ హెల్త్ ప్రొఫెషనలీ అంటే నేను ఇప్పుడు కరెంట్లీ ప్రాక్టీస్ అనేది లేకపోయినా ఐఎమ్ ఏ సైకాలజీ స్టూడెంట్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ఎంఎస్సీ సైకాలజీ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. సో సైకలాజికల్గా ఏమేమి ఉంటాయనేది అట్లీస్ట్ నాకు కొంచెం బేసిక్ ఐడియాస్ ఉన్నాయి. అండ్ ఎలా అయితే నాకు రియల్ లైఫ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఎప్పుడు కూడా మనం థింక్ చేసే విధానం మన వైపు నుంచి కాకుండా అవతల వాళ్ళ వైపు నుంచి మనం థింక్ చేసినప్పుడే మనకి మెంటలీ అంటే కొంచెం ఈ మనస్పర్ధలు అనేవి రాకపోవడం ఇవన్నీ జరుగుతాయి. అవతల వాళ్ళ పర్స్పెక్టివ్లో మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనకి అక్కడ మనం చూసే ప్రాబ్లంకి సగం సొల్యూషన్ అనేది మనకు దొరికినట్టే అనమాట. సో నేను చూసిన రియల్ లైఫ్లో కొన్ని సినారియోస్, కొన్ని స్టోరీస్ ఇలా కాకుండా ఇలా చేసింటే బాగున్ను అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అనమాట. సో అట్లాంటి స్టోరీస్ కానీ సినారియోస్ కానీ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా ఎనీవన్, ఇది మెయిన్ ఈ ఛానల్ ఏంటి అంటే మనం లైవ్ ద్వారా ఇంటరాక్షన్ అవ్వడం. ఎట్ ది సేమ్ టైం వీక్లీ ఒక 2 వీడియోస్, ఒకటి ఫిజికల్ హెల్త్ మీద, ఒకటి మెంటల్ హెల్త్ మీద ఏమేమి మంచి విషయాలు ఉంటాయో గ్రాప్ చేసి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను, వీక్లీ 2 వీడియోస్. బట్ ఎట్ ది సేమ్ టైం లైవ్ ద్వారా కూడా ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దట్ అర్థమవుతుంది. చాలామంది చిన్నగా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకోకపోవడం వల్లే ఎంతగానో డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి డిప్రెషన్కి వెళ్ళడానికి. సో ఎవరితోనైనా ఒకరితో షేర్ చేసుకుంటే మనకి బాగుంటుంది, ఎవరైనా మనకు మంచి సలహా ఇస్తే బాగుంటుంది అని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం కదా, చాలాసార్లు అనుకుంటాం కదా. బికాజ్ మనం అందరం హ్యూమన్ బీయింగ్స్. సో షేరింగ్ అనేది ఉంటే మనకి ఎంతో మనసుకి చాలా హాయ్ అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఆ షేర్ చేసుకునేది కూడా మంచి వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్తో మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో ఇంకొంచెం మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫీల్ మీ లైక్ యువర్ ఫ్రెండ్, యువర్ సిస్టర్. సో మీ స్టోరీస్ని మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం నా వల్ల అయినంత సలహా ఇవ్వగలను. అలాగే నాకు తెలిసిన చాలామంది ఫేమస్ సైకాలజిస్టులు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా కూడా నేను మీకు సొల్యూషన్ అనేది వాళ్ళ హెల్ప్ ద్వారా కూడా నేను చెప్పగలను అనమాట. సో దిస్ ఛానల్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ షేరింగ్ అండ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. సో నా ఈ కొత్త ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లెట్స్ ఇంటరాక్ట్ ఇన్ అవర్ ఫ్యూచర్ వీడియోస్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు చూసినందుకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.